మండే ఎండలో పనులపై వెళుతున్న వారి దాహార్తి తీరుస్తాయి చలివేంద్రాలు. కానీ ఏడాది సిటీలో చలివేంద్రాలు ఎక్కువగా కనిపించట్లేదు. ఉన్న కొన్నింట్లో కూడా నీళ్లు ఉండటం లేదు. మండే ఎండలు జనాన్ని పరేషాన్ చేస్తున్నాయి. ఉదయం 7 అయితే చాలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఉద్యోగాలు, రోజువారీ పనుల కోసం ఎండను కూడా లెక్క చేయకుండా బయటకు వెళ్తున్నారు జనం. అయితే ఎండకు జనం ధూప తీర్చే చలివేంద్రాలు ఈసారి తక్కువగా కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఉన్నా నీళ్లు అందుబాటులో ఉండటం లేక జనం ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ చలివేంద్రం బాగా పెట్టిల్లు, ఇంత అంటే ఎక్కువ పెట్టలేరు. ఈ ప్లేస్లో ఇక్కడ వచ్చిపోయే వాళ్ళకి, ఆటో వాళ్ళకి, ఆర్టీసీ వాళ్ళకి, మాకు అంటే మామూలు ఇక్కడ దారిబండి వెళ్ళే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఈ చుట్టుపక్కల దగ్గర ఎక్కడ లేవు. బాగా ధూప అవుతుంటే ప్రతిసారి వాటర్ అంటే చాలా ఇబ్బంది అవుతుంది. కానీ ఇక్కడ ఉండడం వల్ల చాలా మంచిగా యూజ్ అవుతుంది మాకు. చుట్టుపక్కల దగ్గరలో ఎక్కడ లేవండి. ఇటు 2 కిలోమీటర్లు, ఇటు 2 కిలోమీటర్ల దాకా. ఇది ఇంత పెద్ద హైటెక్ సిటీ సెంటర్లో ఇది ఒక్కటే వాటర్ క్యాంప్ ఉండడం చాలా దురదృష్టకరం. మామూలుగా ఈ లాస్ట్ ఇయర్ అయితే చాలా ఏరియాలో చాలా వరకు ఉన్నాయి. ఈ ఇయర్ అయితే ఎక్కడ చూసినా వాటర్ క్యాంపులు ఎక్కడ చాలా వరకు తక్కువనే ఉన్నాయి. చాలా ఈ విధంగా ఉండడం వల్ల పబ్లిక్ అనేది చాలా ఇబ్బందులు పడుతున్నారు. మామూలుగా ఒక 7, 8, 10 ఉండాలి పెద్ద సెంటర్, మంచి పబ్లిక్ తిరిగే ఏరియా. ఇది ఎండకు చాలా ఇబ్బంది పడుతుంది చాలా వరకు పబ్లిక్. ఇంకొక 1 మంత్ ఉంటుంది. ఈ 1 మంత్లో ఇంకో 2-3 క్యాంపులన్నా ఎక్కడైనా అరేంజ్మెంట్ చేస్తే బాగుంటుంది. బస్, ఆటో, క్యాబ్ డ్రైవర్స్, లేబర్స్ చలివేంద్రాల ద్వారా దాహం తీర్చుకుంటారు. అయితే ఈసారి చలివేంద్రాల జాడ కనపడటం లేదంటున్నారు. కొన్ని చోట్ల మాత్రం పేరుకే చలివేంద్రాలు ఉన్నాయంటున్నారు. వేసవి కాలం మొదట్లో చలివేంద్రాలు బాగానే ఉన్నా రాను రాను వాటి సంఖ్య బాగా తగ్గిందంటున్నారు. లాస్ట్ ఇయర్లో ఫుల్ అంటే చలివేంద్రాలు ఫుల్ ఉండే, ఇప్పుడేమో చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ మాదాపూర్ పిఎస్ నుండి సైబర్ వరకు ఒకటే చలివేంద్రం ఉందండి. ఎక్కడ చూసినా ఒక 2-3 కనిపిస్తున్నాయి. కాకపోతే అందులో కుండలు ఉంటున్నాయి, కాకపోతే అందులో వాటర్ ఉండలేవు. పేరు కోసం పెట్టుకుంటున్నారు వాళ్ళు. ఒక 2-3 డేస్ పోస్తున్నారు, తర్వాత క్లోజ్ చేస్తున్నారు. మరో 2-3 వారాల వరకు ఎండలుంటాయి. ఈ కొద్ది రోజుల కోసమైనా తాగే నీళ్లు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు జనం.